అందరికీ నమస్కారం అండి. ఒక వీడియో చెప్దామని వచ్చాను. గరుడ పురాణం గురించి నేను చెప్తాను. ఇంకా వీడియోస్ వస్తాయి. ఒకసారి పెట్టాను కదా! ఇంకా వస్తాయి. కానీ ఇప్పుడు ఎందుకు చెప్పడానికి ఒక వీడియో అంటే జగ్గి వాసుదేవ్ గారు. జగ్గి వాసుదేవ్. ఎందుకంటే గౌరవం కదా పెద్దవాళ్ళు. గౌరవిద్దాం. జగ్గి ఎందుకంటే ఈ పేరు ఎక్కడ విన్నా కూడా ప్రపంచవ్యాప్తంగా అందరికీ ప్రతి ఒక్కరికి ప్రతి ఇండియా కంట్రీ కావచ్చు, ఫారినర్ కంట్రీ ఏ కంట్రీ అయినా ఈ యొక్క పేరు అందరికీ తెలుసు. ఇషా ఫౌండేషన్. సో, అసలు ఇషా ఫౌండేషన్‌లో ఏమి జరుగుతుంది? శివరాత్ర జాగరణ అందరూ చేస్తారు. మరి శివరాత్రి జాగరణప్పుడు అందరూ పోతుంటారు. దేనికి ఆ జాగరణ? ఇషా ఫౌండేషన్‌లో చాలా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతాయి. డాన్స్‌లేస్తారు, పాటలు శివుడి గురించి పాటలు పాడతారు. ఇవన్నీ జాగరణ కోసమని అందరూ ఇషా ఫౌండేషన్ శివరాత్రి రాగానే వెళ్తుంటారు. మంచిగా హ్యాపీగా వెళ్తుంటారు. సరే అంతా బానే ఉంది. ఎందుకంటే జాగరణ గదా! ఇదంతా బానే ఉంది. మరి శివుడి ఏంటి శివరాత్రి జాగరణ అంటే ఏంటి? అంటే శివుడి పాటలు వింటూ, భక్తి పాటలు వింటూ అదేంటి ఉపవాసం ఉంటూ దాని గురించి. కానీ శివరాత్రి అంటే డాన్సులు వేస్తారా? ఇషా ఫౌండేషన్‌లో అనేది గూడా ఎక్కడ చూసినా కొన్ని చర్చలు చూసాం. ఎందుకంటే మొన్న కూడా ఒక న్యూస్ వచ్చింది. అసలేం జరుగుతుంది ఇషా ఫౌండేషన్‌లో ఆహ్, అనేసి కొన్ని కొన్ని వస్తున్నాయన్నమాట వార్తలు. న్యూస్ గూడా వస్తున్నాయి. వింటున్నా నేను. అంతే కాదండోయ్ మరి శివరాత్రి ఇవంతా బానే ఉంది. మరి శివుడు లయకారుడు. శివుడు డాన్స్‌లేయమని చెప్పాడా? ఏంటి ఆయన ఏమన్నాడు? జాగరణ ఉండండి. ఉపవాస దీక్ష చేయండి. ఆ! అనన్నాడు. కానీ డాన్స్‌లేమని చెప్పాడా? అనేది గూడా ఎక్కడ జూసినా కొన్ని కొన్ని ఎక్కడ జూసినా కొన్ని కొన్ని వినిపిస్తున్నాయి మాటలనమాట. నేను బయట గూడా చాలా సార్లు విన్నాను. ఇక్కడ బయట నేనెళ్ళినప్పుడు గూడా వింటున్నాను. అసలు ఏం జరుగుతుంది ఈషా ఫౌండేషన్‌లో ఆహ్, అనేది కొన్ని కొన్ని న్యూస్ ఎక్కడ జూసినా వినిపిస్తుందనమాట ఇట్లా అని. అంతేకాదు మరి శ్మశానంలో ఉండే శివుడు ఆయన పేరు చెప్పుకొని సద్గురు ఏది మన జగ్గి వాసుదేవ్ గారు ఆశ్రమాలు ఏర్పాటు చేసుకున్నారు అనేది గూడా బయటకి వస్తుంది. ఏమండి శివుడి పేరు చెప్పుకొని ఆశ్రమాలు మీరు ఏర్పాటు చేసుకున్నారు అనేది గూడా ఎక్కడైతే వినిపిస్తుందనమాట బాగా. అంతేకాదు మరి శివుడు లయకారుడు గదా! బూడిద పూసుకొని ఉంటాడు గదా! మరి మీరేంటి రకరకాల బ్రాండెడ్ డ్రెస్సులేసుకుంటారు. రకరకాల రంగులు గల డ్రెస్సులేసుకుంటారు. మీరెందుకు అలా వేసుకుంటున్నారు? ఏది జగ్గి వాసుదేవ్ గారు డ్రెస్సులెందుకు శివుడు గురించి శివుడు యొక్క లీనమై లింగ భైరవి గురించి మాట్లాడుతూ వాటి గురించి వీటి గురించి కానీ మీరెందుకు రకరకాల డ్రెస్సులు వేసుకుంటున్నారు? అనేది గూడా పాయింట్స్ వస్తా ఉన్నాయి. అంతేగాదు అంతేకాదు జగ్గి వాసుదేవ్ గారి భార్య చనిపోవడానికి కారణం వాసుదేవ్ గారు అదే మన జగ్గి వాసుదేవ్ గారి కారణం అని చాలా వరకు కొన్ని సాక్ష్యాలు గూడా వస్తూ ఉన్నాయి. కాదు వారి భార్య జగ్గి వాసుదేవ్ గారి భార్య చనిపోవడం కారణం ఆయనే కారణం అని గూడా కొన్ని కొన్ని వినిపిస్తా ఉన్నాయి న్యూస్‌లు కూడా ఎక్కడో చాలా వరకు వినిపించినాయి. ఇప్పుడు ఆ కేసులు గూడా నడుస్తా ఉంది. అంతేకాదు అసలు ఆశ్రమంలో ఏం జరుగుతుంది? ఆశ్రమానికి ఈషా ఫౌండేషన్ ఆశ్రమానికెళ్తారు గదండీ! వాళ్ళు వెళ్ళేవాళ్ళు పెళ్లి చేసుకోరా? అవును. ఆశ్రమానికి వెళ్ళేవాళ్ళు ఆశ్రమంలో వెళ్తారు గదా! వాళ్ళు పెళ్లి చేసుకోరా? అంటే ఆశ్రమంలోకి వెళ్ళగానే వాళ్ళకేమనిపిస్తుంది? ఆశ్రమంలోకి వెళ్ళగానే వాళ్ళ మైండ్‌ని వాళ్ళ మైండ్‌ని ఎలా కంట్రోల్ జేస్తారు? నిజంగానే ఎలా కంట్రోల్ జేస్తారండి వాళ్ళు ఆశ్రమంలోకి వెళ్ళంగానే? మైండ్ కంట్రోలింగ్ చేయడం వల్ల వాళ్ళు ఆ విధంగా ఎందుకంటే మదనపల్లి హత్య హిస్టరీ ఉంది గదా! సో, ఎందుకంటే మదనపల్లి హత్య హిస్టరీ సేమ్ అండి. మైండ్ కంట్రోల్ చేయబట్టే అన్ని బుక్స్ అవన్నీ ఉండబట్టి వాళ్ళు దానిలోనే ఎందుకంటే అంత మంచి ఫ్యామిలీ అంత పెద్ద పెద్ద బుక్స్ చదివి ఇది నిషా ఫౌండేషన్ సంబంధించిన కొన్ని చాలా రకాల బుక్స్ చదివి వాళ్ళ ఎందుకు హత్యకి వాళ్ళు అట్లా చేసుకున్నారో ఎవడికి తెలీదు ఇప్పటికీ కూడా. బట్ ఆశ్రమంలోకి వెళ్తే వాళ్ళని మైండ్ కంట్రోలింగ్ చేస్తారు అనేది గూడా వినిపిస్తుంది. సో, మరి ఇషా ఫౌండేషన్‌లో ఉన్న బ్లాక్ అసలు హిస్టరీ ఏంటి? అంతేగాని తాజాగా ఒక ఫోటో అండి. మన
మరి 'జగ్గి వాసుదేవ్' గారి ఒక ఫోటో పెట్టడం జరిగింది. అదేందంట, ఆ కాలు యొక్క ఫోటో రూ. 3,200 కొనుక్కున్న వారికి. ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు రూ. 3,200 పర్చేస్ చేస్తే కొంటే ఆ యొక్క ఫోటో అనేది మనకి రావడం జరుగుతుంది. ఏమండి ఇది అసలు ఏం జరుగుతుంది? ఇట్లాంటివి చాలా ఉన్నాయండి. అసలు ఎందుకంటే నేను న్యూస్ చూసాను ఇట్లా. అసలేం జరుగుతుంది? ఏంది? చాలామంది ఆశ్రమంలో వెళ్ళి ఇంకోటేందంటే, ఇప్పుడు ఎవరైతే ఆశ్రమానికి వెళ్ళి మొత్తం దానిలోకి లీనమయ్యి ఉంటారో, వాళ్ళు సన్యాసులుగానే పోతారు అనేది కూడా వినిపిస్తుంది. నిజంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఒక్కసారి ఆ ఆశ్రమానికి వెళ్తే ఇంకా ఇంక బయట ప్రపంచం తెలీదు. ఓన్లీ ఆ ఆశ్రమం లోపల జరిగే ఇది అసలేం జరుగుతుంది? ఏంటి? అంతేకాదు మరి 'జగ్గి వాసుదేవ్' గారు వాళ్ళ కూతురికి పెళ్లి చేశారు. అందరికి ఔట్ ఆఫ్ పంపించేశారు. ఓకే. మిగతా లోపల ఉన్న వాళ్ళకి పెళ్లి చేసుకోవాలనిపించినా కూడా సన్యాసులుగానే మిగిలిపోయేటట్టు చేస్తున్నారు అని కూడా వినిపిస్తున్న వార్త. ఏమండి? ఏం జరుగుతుంది? ఏంటి? నేను ఒక వీడియో కూడా చూసాను. ఒక పాప పెట్టింది. ఏం వీడియో అంటే, నేను ఫస్ట్‌లో నేను వెళ్తాను, ఆశ్రమానికి వెళ్తాను అనంటే, మా పేరెంట్స్ ఒప్పుకోలేదు. తర్వాత వాళ్ళు కన్విన్స్ చేసి మాట్లాడి, అట్లా ఏం లేదు, పెళ్లి చేసుకోవచ్చు, ఆశ్రమంలోకి వెళ్ళొచ్చు, రావచ్చు, పోవచ్చు అని చెప్పడం జరిగింది. అట్లా కన్విన్స్ చేస్తే మా అమ్మ వాళ్ళు ఒప్పుకున్నారని కూడా ఒక వీడియో చాలా సార్లు చూసానండి. ఒక పాప పెట్టింది. ఈషా ఫౌండేషన్‌కి వెళ్ళి, ఆశ్రమంకెళ్ళి తను ఏంటి యోగా చేయడం మొత్తం అయన్నీ చూసాను. బట్ నిజంగానే ఈషా ఫౌండేషన్‌కి వెళ్తే పెళ్లి చేసుకోవాలని కూడా అడిగారు మా పేరెంట్స్. అట్లా మీరు చెయ్యొద్దు, పెట్టొద్దని కూడా చెప్పడం జరిగిందనంటూ ఆమె ఒక వీడియో కూడా పెట్టింది. మొత్తానికైతే అసలు ఆశ్రమంలో ఏం జరుగుతుంది? ఆశ్రమంలో ఉన్న రహస్యాలు ఏంటి? సో, ఇదనమాట. నాకెందుకు చెప్పాలనిపించిందంటే అసలేం జరుగుతుంది? ఏంటి? మరి శివుడి యొక్క పేరుతో వీళ్ళు ఇట్లా ఆశ్రమాలు ఏర్పాటు చేస్తున్నారా? అసలు దాని వెనుకున్న రహస్యం ఏంటి? ఇట్లా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. నాకెందుకో చెప్పాలనిపించింది. నిజంగా ఏం జరుగుతుంది? ఎందుకు ఇట్లా అయిపోతున్నారు పెళ్లి చేసుకోకుండా కొంతమంది? ఎవరిష్టం వాళ్ళదనుకోండి. బట్ ఆశ్రమంలో వెళ్ళిన వాళ్ళకి ఆశ్రమంలో సన్యాసులుగానే మిగిలిపోవాలా అనేది నాకెందుకో అనిపిస్తుందనమాట. ఓకేనా? సో, ఇది ఆపరేషన్ ఆధ్యాత్మికం అని పెట్టుకున్నాను నేను పేరు. సో, ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అసలు ఇంకేమైనా ఉన్నాయా విషయాల్లో జరిగేవి? ఒకసారి అవి కూడా నేను ఒకసారి చూసుకొని ఆ వీడియో కూడా చేస్తాను. వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు 'జగ్గి వాసుదేవ్' గారి యొక్క ఇంకేమైనా హిస్టరీ ఉంది, ఎలాంటి హిస్టరీ ఉంది, ఏంటి అని కూడా అలాంటి వీడియోస్ కూడా చేస్తాను. థ్యాంక్ యూ.